ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీళ్లే. ఇప్పుడే జాగ్రత్త పడండి, లేదంటే ఆ దేవుడు కూడా ఆపలేడు. తస్మాత్ జాగ్రత్త. అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే వారి యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఎవరు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వారు పన్నే కుట్రల నుండి తప్పించుకోవచ్చు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటిది. అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రపు తొలిపాదం మేషరాశిగా వ్యవహరిస్తారు. ఈ మేషరాశికి అధిపతి కుజుడు. వీరి జీవితంలో కష్టాలు, ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి వీరు చేరుకుంటారు. బాల్యంలో కష్టాలను కూడా అనుభవిస్తారు. యవ్వనంలో స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరు ఎదుర్కోవలసి వస్తుంది. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ మేషరాశి వారికి చిన్న వయసులోనే తెలిసిపోతుంది. స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని బంధువులు ఎదురుచూస్తారు. బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండేవారు కూడా అధికంగా ఉంటారు. భార్య వైపు బంధువులు కొంతకాలం పెత్తనం కూడా సాగిస్తారు. అనేక రకాల కారణాల వల్ల మంచివారిని ఆదరించాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. అలాగే సాహస క్రీడల పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది. అలాగే సాంకేతికం, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో వీరు బాగా రాణిస్తారు. అలాగే భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తీసుకుని వస్తాయి. లిఖితపూర్వకమైన విషయాలను ఇతరులకు చెప్పినంతగా తాము మాత్రం ఆచరించరు. మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కూడా వీరికి కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో రాణిస్తారు. అబద్ధాలు చెప్పటానికి అస్సలు ఇష్టపడరు. సోమరితనం అంటే కూడా వీరికి నచ్చదు. కుటుంబంలో ఐక్యత, ప్రశాంతత ఉన్నంతకాలం వెలుపలి ప్రపంచంలో విజయపథంలో ముందుకు దూసుకుని వెళ్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణించగలుగుతారు. అయితే ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో వారి జీవితాన్ని నాశనం చేయడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మేషరాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారాన్ని నడిపిస్తున్నారో, మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు కొంతమంది వర్కర్స్ ని పెట్టుకుంటూ ఉంటారు. ఈ విధంగా వర్కర్స్ ని పెట్టుకున్న వాళ్ళలో కొంతమంది మిమ్మల్ని మోసం చేయటానికి, మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనేక రకాల కుట్రలను పన్నుతూ ఉంటారు. మీ ఆర్థికపరమైన లావాదేవీల గురించి, అలాగే మీ వ్యాపారానికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాల గురించి బయట వ్యక్తులకి చేరవేయటం లాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వారు మీ యొక్క జీవితంలో తారసపడే ప్రమాదమైతే ఉంది. జాగ్రత్త పడకపోతే మాత్రం చాలా నష్టపోతారు. అలాగని మీరు పెట్టుకున్న ప్రతి వర్కర్ని అనుమానించాల్సిన అవసరం లేదండి. అంటే అటువంటి వ్యక్తులుగా మీకు అనుమానం వచ్చినప్పుడు మాత్రం వారితో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. అలాగే మీ వ్యాపారానికి సంబంధించిన అన్ని రహస్యాలను వారితో చర్చించకండి. ఆర్థికపరమైన లావాదేవీల గురించి కూడా వారితో చర్చించకండి. ఈ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మాత్రం వారు పన్నే కుట్రల నుండి మీరు తప్పించుకోగలుగుతారు. అలాగే మీకు పోటీదారులుగా ఉన్న వ్యాపారవేత్తలు వారిని లోపరుచుకొని మీ యొక్క వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త వహించడం అనేది మాత్రం చాలా అవసరం. ఈ విధంగా మేషరాశి వారు వ్యాపారాలు నడిపిస్తున్న వారికి మాత్రం వారి వర్కర్స్ వల్లే కొన్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అలాగని అందరినీ అనుమానించకూడదండి. మీకు అటువంటి వ్యక్తులని, వారి గురించి పూర్తి అవగాహన వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త పడటం చాలా ఉత్తమం. అయితే మేషరాశి వారు లక్ష్మీ పూజ చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా వీరికి మేలు చేస్తుంది. అలాగే ఆడంబరం లేని పూజలు, గుప్త దానాలు కూడా వీరికి మేలు చేస్తాయి. సహాయ సహకారాలు కోరేవారు అందరూ కూడా అవకాశవాదులు కారని మాత్రం గుర్తించాలి. అలాగే అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు. అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆకుపచ్చ రంగు దుస్తులు వాడకుండా ఉండటమే ఉత్తమం. అలాగే అదృష్ట అంకె 7. అదృష్ట రత్నం వచ్చేసి వైఢూర్యం. వైఢూర్యాన్ని ధరిస్తే కూడా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ముఖ్యంగా వారి జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఎవరు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వారు పన్నే కుట్రల నుండి తప్పించుకోగలుగుతారు. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.